ఇప్పుడు రిపబ్లిక్ డే అంటే ఏంటి? చాలా మంది రిపబ్లిక్ డే అనగానే కొంతమంది స్వాతంత్ర దినోత్సవం అంటారు, కొంతమంది ఇండిపెండెన్స్ డే అంటారు, గణతంత్ర దినోత్సవం అంటే కొంతమంది తెలియదు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని రిపబ్లిక్ డే అంటే ఏంటి, అసలు అసలు ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రో హాయ్. రిపబ్లిక్ డే వస్తుంది కదా, రిపబ్లిక్ డే అంటే తెలుగులో చెప్పు. ఏదో ఏదో చెప్పు. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. వెరీ గుడ్, మంచిగా చెప్పారు ఆన్సర్. మరి ఇప్పుడు రిపబ్లిక్ డే కి ఏం మారాలనుకుంటున్నారు మీరు మన కంట్రీలో? చాలా మారాలి. చాలా ఒకటే కాదు, చాలా అలాంటి మారాలనుకుంటున్నారా? మారాలి. మీరు ఏ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేశంలో? కరప్షన్ లాంటి ఏమన్నా? కరప్షన్ మారాలి. ఎడ్యుకేషన్ చాలా మారాలి. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి ఇప్పుడు? ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. అన్నా హాయ్. రిపబ్లిక్ డే వస్తుంది కదా, రిపబ్లిక్ డే అంటే ఏంటి బ్రో తెలుగులో? మీకు తెలుసా, ఏమైనా ఐడియా ఉందా? ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు అసలు? వస్తూనే ఉంటాయి ఎప్పుడు వచ్చింది. ఆగస్ట్ 15th వచ్చిందని అంటారు అందరు. జనవరి 26 కదా. జనవరి 26 కి ఇప్పుడు ఎల్లుండి జనవరి 26 కి రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి అని తెలుగులో? గణతంత్ర దినోత్సవం కాక స్వాతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం కాక స్వాతంత్ర దినోత్సవం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నిజానికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం కాదు. ఎందుకు కామెడీ చేస్తారు? గణతంత్ర దినోత్సవం చిన్నప్పుడు చదువుకున్నా. గణతంత్ర దినోత్సవం ఇప్పుడు ఆ మైండ్ సెట్ లేదు, అంత లైఫ్ అంతా ఇది ఉందా? ఇప్పుడు ఆ స్వాతంత్ర ఇప్పుడు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ గణతంత్ర దినోత్సవం అప్పుడు మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళాలి. రోడ్డు మీద వడుపు రోడ్డు, సోషల్ సెక్యూరిటీ ఇక్కడ బయట రోడ్డు వాళ్ళకి కనీసం లేపి మరీ ఏదైనా ఇవ్వాలి, సహాయం చేయాలి. వాళ్ళకి రెస్పాన్స్, ఎందుకంటే వాళ్ళు తిన్నీకలు ఉంటారు కదా. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన కంట్రీలో ఏం చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్, కరప్షన్ ఇలాంటివి మీకు ఏమైనా చేంజ్ కావాలని ఉందా? కరప్షన్స్, ఎడ్యుకేషన్స్ ఏ చేంజ్ అంటే మనకు కావాల్సిన బాధ కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏం కాదు. బాధ కూడా వచ్చింది కదా. ఏ చెప్పినా ఫోన్ మొబైల్ ఉంది. ఇప్పుడు అప్పుడు ఏం లేదు ఆప్షన్స్. మొబైల్ యాప్సే ఉన్నది తప్ప ఏం లేవు. అంతే కదా, మొబైల్ యాప్సే ఉన్నాయి.